గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై దాడి చేయాలని కొన్ని సంస్థలు కుట్ర పన్నుతూ ఉన్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుండి ఆయనకు పలుమార్లు బెదిరింపులు వచ్చాయి. ఆయన ఇంటి చుట్టుపక్కల, ఆయన ఆఫీసు దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించిన దాఖలాలు కూడా ఉన్నాయి. చంపేస్తామంటూ ఆయనకు అగంతకుల నుంచి వరుసగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇవాళ కాకపోతే రేపైనా అని తల నరికేస్తామని రాజాసింగ్ను బెదిరించారు. గుర్తు తెలియని ఫోన్ నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు ఇంతకు ముందు కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఎమ్మెల్యే రాజాసింగ్కు నోటీసులు జారీ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజాసింగ్ భద్రత కోసం బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అందుబాటులో ఉంచారు. అదనంగా అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి ప్రమాదం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సెక్యూరిటీ లేకుండా బయటకు తిరగొద్దని, గన్మెన్లు లేకుండా నేరుగా ప్రజల్లోకి వెళ్ళవద్దని సూచించారు. ఇక నిర్లక్ష్యం చేస్తే మీ ప్రాణాలకు, భద్రతకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ కారులోనే తిరగాలని, 1+4 సెక్యూరిటీ సిబ్బందిని వినియోగించుకోవాలన్నారు. మరీ ముఖ్యంగా బైక్పై తిరగొద్దని సూచించారు. భద్రత విషయంలో పూర్తి స్థాయిలో సహకరించాలని మంగల్హాట్ పోలీసులు ఎమ్మెల్యే రాజాసింగ్కు నోటీసులు పంపించారు. అయితే గోషామహల్ నియోజకవర్గంలోని రహదారులు ఇరుకుగా ఉండడంతో బుల్లెట్ ప్రూఫ్ వాహనం అక్కడ ప్రయాణించడం కష్టమవుతోందని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. ఎలాంటి పరిస్థితులైనా స్వయంగా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉండాలని ఉద్దేశంతో గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు. భద్రతా కారణాల వల్ల తనకు గన్ లైసెన్స్ మంజూరు చేయాలని కోరారు. రాజకీయ నాయకుడిగా ఉండడం వల్ల తనకు ఎప్పుడైనా ప్రమాదం ఎదురవ్వవచ్చని రాజాసింగ్ తెలిపారు. పోలీసుల భద్రత కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉండడం వల్ల ప్రతి సమయంలో భద్రత ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. గన్ లైసెన్స్ ఉంటే తన ప్రాణాలను రక్షించుకోవడానికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. రాజాసింగ్ గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు పెట్టుకోగా ఈ విజ్ఞప్తిపై పోలీసులు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. రాజాసింగ్కు ఫిబ్రవరి 25న బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ రోజు కాకపోతే రేపైనా నీ తల నరికేస్తామని అగంతకులు తనను బెదిరించినట్లు రాజాసింగ్ తెలిపారు. ఇక గుర్తు తెలియని 2 ఫోన్ నెంబర్ల నుంచి బెదిరింపులు వచ్చాయని చెప్పారు. గతంలోనూ ఆయనకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి బెదిరింపులు వచ్చాయి. పోలీసులు కొందరు నిందితులను గుర్తించి పట్టుకున్నారు. దేశం కోసం, తాను నమ్మిన ధర్మం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నానని రాజాసింగ్ తెలిపారు.